పీపీపీ మోడల్లో ఆసుపత్రుల నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళెం బ్యాచ్ అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేలుతున్న అవాకులు చవాకుల మీద కేంద్ర జాతీయ వైద్య మండలి చైర్మన్ అభిజిత్ సేథ్ చెంపపెట్ల సమాధానం ఇచ్చారు. పీపీపీ విధానం వల్ల గుజరాత్ లో జరుగుతున్న హాస్పిటల్ తీరు చాలా బాగుందని, ఆ విధానం సరైనదని ఆయన సమాధానం ఇచ్చారు. నిన్న ప్రస్తుతం ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలల గుర్తింపును సరళతరం చేయనున్నామని జాతీయ వైద్య మండలి చైర్మన్ అభిజిత్ సేథ్ తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో అనవసరపు జాప్యాన్ని నివారించనున్నట్టు చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డితో కలిసి అభిజిత్ సేథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీపీపీ మోడల్లో నిర్వహించే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, పీపీపీ విధానం ద్వారా రోగులకు చికిత్స ఉచితంగా లేదా రాయితీపై అందుతుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50% సీట్లు రాష్ట్ర మెరిట్ కోటా కింద భర్తీ అవుతాయని చెప్పారు. మిగిలిన 50% సీట్లను ప్రైవేట్ యాజమాన్యం ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం పీపీపీ విధానం అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉందని, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. లాభాపేక్ష లేని కంపెనీలకు మాత్రమే గతంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఉండేదని, ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిబంధనను తొలగించారని అభిజిత్ సేథ్ చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు సైతం పీపీపీ ద్వారా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయవచ్చన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయడం వల్ల అందుబాటులో ఉన్న వనరుల వినియోగం జరుగుతుందని అభిజిత్ సేథ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్వహణ కట్టలేక ఆ కాలేజీల పేరిట 5,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మింగి 1,700 కోట్ల రూపాయలతో మాత్రమే పనులు చేసి, దాంట్లో కూడా 950 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయి, ఇవాళ కుటుంబ ప్రభుత్వం పీపీపీ విధానంలో పేద ప్రజలకు మేలు చేకూరేలా పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలను తప్పుదావ పట్టిస్తూ పేలుతున్న అవాకులు చవాకులు చూస్తూనే ఉన్నాం. చేత కానోడు ఉండవల్లిలో ఉన్నా ఒకటే, యలహంక ప్యాలెస్లో కూర్చున్నా ఒకటే. ఆ సంగతి కొద్దిమంది పేటీఎం గాళ్ళకి తెలియక జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలని వల్లివేస్తూ పేటీఎం కూలీలు తీసుకుంటూ చేస్తున్న విష ప్రచారానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు కేంద్ర వైద్య మండలి చైర్మన్ అభిజిత్ సేథ్. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో, ఏ విధానంలో పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుంటుందో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. దోచుకోవడం తప్ప సేవ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వికృత మాటలని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న సంగతి తెలిసిన పదే అబద్ధాలు చెబుతూ తనకు మిగిలిన ఆ కొద్ది మంది పేటీఎం గాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీని కొనసాగించే ఉద్దేశం ఆయనకు ఉంటే ఇకనైనా అబద్ధాలు మాని వాస్తవాలని ప్రజలకు చెప్పి తన పట్ల నమ్మకం పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రతి అడుగుకి అడ్డుపడుతూ కోర్టులో పిటిషన్లు వేస్తూ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కనీసం 11 సీట్లు ఇచ్చారు. ఇదే తీరుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంటే ఆ 11లో 10 పోయి 1 కూడా మిగలకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. కళ్ళు తెరుస్తాడా, కళ్ళు మూసుకుని ఇదే పందా కొనసాగిస్తాడా? జగన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఆ పేటీఎం గాళ్ళు తిరగాలి.